దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. సుమారుగా 30 సంవత్సరాల క్రితం అందరూ భోజనం దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకునేవారు. కానీ ఈ కాలంలో చాలామంది భోజనం చేసే ముందు ప్రార్థన చేయటం మానేశారు. ఎందుకంటే దేవుడు వద్దు అని చెప్పినదే చేస్తున్నారు గాబట్టి. ఏం వద్దన్నారు? ఆ వద్దన్నది ఏంటి అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పైన ఆకాశమందే గాని, క్రింది భూమి యందే గాని, భూమి క్రింద నీళ్ల యందే గాని, ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ కడుపు నింపిన కంటికి కనిపించని దేవుణ్ణి ప్రార్థన చేయటం మానేసి, నీ కంటికి కనిపించే విగ్రహాన్ని నీ చేత్తో పట్టుకొని, దానికి సాగిలపడి దాన్ని పూజించడం. అదేనండి నీ చేతిలో ఉన్న సెల్ ఫోను. కనీసం భోజనం చేసేటప్పుడైనా పక్కన పెట్టవు దాన్ని. దాన్ని చూస్తూనే ఉంటావు, భోజనం చేస్తూనే ఉంటావు. ఎందుకంటే అది నీకు విగ్రహం అయిపోయింది. కూరలో పురుగు పడినా చూడవు, అన్నంలో ఈగ పడినా చూడవు. కలిపేస్తావు, తినేస్తావు. ఎంచేతంటే సాతాను నిన్ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కాకపోతే నువ్వే గమనించటం లేదు. ఆ సెల్ ఫోను నీ చేత్తో పట్టుకుని, సెల్ ఫోన్ చూస్తూనే అన్నం తింటున్నావే తప్పించి, అన్నం ముందు కూర్చుని, ఆ కంచం ముందు కూర్చుని కనీసం ప్రార్థన చేసుకోవటం నువ్వు మానేసావు. అందుగురించే. నీ చేతిలో విగ్రహం ఉంది గాబట్టి. ఆ విగ్రహం నీ చేతిలో లేకపోతే చక్కగా ప్రార్థన చేసుకునేవాడివి. ఎప్పటికైనా కళ్ళు తెరువు మిత్రమా. కడుపు నింపుతున్నవాడు కళ్ళ ముందు కనపడకపోయినా, తన కళ్ళ ముందు మనమున్నామని గ్రహించుకో. నిన్ను చూస్తున్నాడని గ్రహించుకో. నిన్ను పరిశీలిస్తున్నాడని తెలుసుకో. సాతాను వల వేస్తూనే ఉంటాడు నిన్ను పట్టాలని. ఆ వలలో పడతావా? తప్పించుకుంటావా? పడ్డావా? పాతాళమే. తప్పించుకున్నావా? పరలోకమే. జాగ్రత్త మిత్రమా. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ.